నక్కల్ తుమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్ తుమ్ నీళ్లు రైతులు చూస్తారు, నేను చూపిస్తా. పర్యాటక కేంద్రం చేస్తా, మీరు బిజినెస్ చేసుకొని బతకచ్చు. ఇవి మాత్రమే. ఇప్పుడు కౌలు రైతు తప్పేటట్లేదు. ఆ పొలం మొత్తం ఎండిపోయి నారు పోసినా ఇక నారు మాత్రమే పడుతుంది, నీళ్ళు. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఉన్నాం. రిజర్వాయర్కు సంబంధించిన కట్టను ఆనుకొని ఉన్నాము. ఈ చెరువు కట్టకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఈ రిజర్వాయరు దేవాదల ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ఆయువు పట్టులా ఉంటుంది. 3 దశలకు సంబంధించి స్టోరేజ్ చేసి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ధర్మసాగర్ మండల కేంద్రానికి సంబంధించిన రైతులకు కానీ ఈ పరిసర గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇక్కడ ఈ సాగునీరు అందడం లేదు. దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే నిజానికి తలాపున గోదావరి పారుతున్నప్పటికి కూడా చేప దూపకేర్చింది అనే పద్ధతిలోనే అదే సామెతలాగా ఇక్కడ రైతులు సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ధర్మసాగర్ మండల కేంద్రము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల రైతులు మాత్రము ఎడారిగా మారుతుంది. కరువు సమస్య వచ్చినప్పుడు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఇక్కడ ఉన్నాము ధర్మసాగర్ చెరువుకు సంబంధించిన నక్కల తూము అంటారు. నక్కల తూము అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక విధంగా రైతాంగానికి చాలా రకాలుగా సస్యశ్యామలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే రిజర్వాయర్గా మారిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎడారిగా మారిపోయింది. చుక్క నీరు అందకపోవడంతో రైతులు సాగునీరుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే నిజానికి ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఈ నక్కల తూముకు సంబంధించిన సమస్య ఎన్నికల నినాదంగా ఒక ప్రచారాస్త్రంగా మాత్రమే మారిపోతుంది. ఎందుకంటే నక్కల తూము సమస్యను పరిష్కరిస్తాం, రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పి ప్రతిసారి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడం, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోతుంది. అయితే ఇక్కడ ధర్మసాగర్ మండలానికి సంబంధించిన రైతులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. అసలు నక్కల తూము సమస్య ఏంది, నక్కల తూము సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఇప్పటిదాకా హామీ ఇచ్చిన నాయకులు ఏం చెప్తున్నారనే విషయాల్ని తెలుసుకుందాం. గంకిడి వెంకటరెడ్డి, దీని కిందనే మా భూములు ఉన్నాయి. ఈ నక్కల తూము ధర్మసాగర్ చెరువుకు నక్కల తూము, ఈ చెరువు ఎప్పటి నుండో మున్సిపాలిటీకి పోయింది. అప్పుడు కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదల ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు మేము అనేక ఉద్యమాలు రైతులందరం కలిసి రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో కలెక్టరేట్ కానీ దేవాదల ప్రాజెక్టు ఇంజనీర్ల దగ్గరికి మేము ధర్నాలు చేసినప్పుడు దీనికి 2,60,00,000 బడ్జెట్ కేటాయించి ఒక స్లీవ్ మాత్రమే ఏర్పాటు చేసి ఫీడర్ ఛానల్ను ఏర్పాటు చేయలేకపోయారు. ఏంది అని మేము అడిగితే వాళ్ళు మా దగ్గర సిబ్బంది కొరత ఉన్నదని పంచాయతీరాజ్ శాఖకు అప్పచెప్పారు, జిల్లా పరిషత్కి. వాళ్ళని అడిగితే మేము చేయిస్తాం అన్నారు. ఇక్కడి నాయకులు దీన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇది వెనకపోతుంది. అప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉండే, ఎవరు పట్టించుకోలేదు? డాక్టర్ రాజయ్య గారు ఉండే ఆయన కూడా ఆయన ప్రోద్బలం వల్లనే స్లీవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సిబ్బంది లేదు, చేయమనంటే ఆయన చేయలేకపోయాను, ఆయన కూడా మర్చిపోయాను, పట్టించుకోకుండా పోయాను. నక్కల తూముకు సంబంధించిన దాంట్లో ఎంత ఆయకట్టు ఉంటుంది, ఏ గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుంది? దాదాపు ఈ స్లీవ్ కింద 1,800 ఎకరాలకు ఆయకట్టు ఉంటుంది. ఈ గ్రామాలు రాపకపల్లి, ఉనికిచెర్ల, అన్నసాగర్, మడిపల్లి వరకు కూడా ఈ 4 గ్రామాలకు పెద్ద ఆయువు పట్టేది. ధర్మసాగర్ ఏరియా కూడా కొంత ఉంటుంది. అది దీనివల్ల మిట్ట ప్రాంతమైన ఈ నక్కలతో ద్వారా పారే పారకం బావిలలో నీళ్లు పంటలు వేస్తావు ఎండిపోతుంటాయి. అయితే ఇటువంటి టైంలో మనకు నీళ్ళు ఇస్తే ఇక్కడి నుంచి రైతులకు లాభం జరుగుతుందని మనం కోరుకుంటున్నాం. ఇది నక్కల్ తుమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్ తుమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. నక్కల్ తుమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. కౌలు పట్టినా నేను రాఘవరెడ్డి దాని ఆయనకు ఒక 24 ఎకరాలు దాకా ఉన్నది. ఇప్పుడు కౌలు రైతు తప్పేటట్లేదు. ఆ పొలం మొత్తం ఎండిపోయి నారు పోసినా ఇక నారు మాత్రమే పడుతుంది, నీళ్ళు లేవు. ఇక చూసి ఇక ఇది ఎట్లా అని మొత్తుకుంటాను ఈ పటేలతో వీళ్ళతో అంటే ఎక్కడేం చేస్తారు, ఏ దారి లేదు ఇక మొత్తం కొయ్యకాలే ఉన్నది. మీరు అంటే అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీ గారి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు. మరి కడియం శ్రీ గారికి ఈ విషయం తీసుకువెళ్ళలేదా ఆయన ముందుకి? చాలాసార్లు వారి దగ్గర తీసుకుపోయినప్పుడు మేము చేస్తాము, ఇది మేము డిపార్ట్మెంట్ తోటి మాట్లాడదాం, పని తప్పకుండా చేస్తామని ఎన్నికల సభలలో కూడా వచ్చి గ్రామంలో నడిబడి ఉండి ఈ నక్కలతో ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందిస్తామనే నినాదంగానే మారింది. గెలిచిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు కలిసినా కూడా మేము చేయిస్తాం, దీనికి బడ్జెట్ లేదనేది మళ్ళీ అడ్డని చెప్పి ఆగుతాను. రైతులను పట్టించుకుంటారు వాళ్ళు. అసలు నక్కల తూముకు సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఏం చేయాలంటారు?
ఇప్పుడు స్లీవ్ ఎట్లా ఏర్పాటు చేసిండ్రు, కానీ దీనికి ఒక 6 కిలోమీటర్ల కెనాల్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత పొలాలకు అవే పోతాయి. ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేస్తే పోతాయి. ఏం పెద్ద పనేం కాదు, ఒక 3 కోట్లు అయితే సరిపోతుంది దీనికి. కానీ పట్టించుకోవడం లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడుతుంది రైతులకు. మీకు భూమి ఎంత, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? 6 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు దీని నిండా నీళ్ళు ఉంటాయి, కానీ కింద బావులలో నీళ్ళు లేవు. 2 గంటలు నడిస్తే ఓడిసిపోతాయి మళ్ళీ నీళ్ళు. ఇది వచ్చింది అనుకోండి, బావిలలో పుష్కలంగా నీళ్ళు ఉంటాయి, పారకం కూడా మంచిగా పడతాయి, రైతులు చాలామంది లాభపడతారు. నా పేరు రవీందర్ రెడ్డి. ఈ తూము కనుక ఇచ్చేది ఉంటే ఒక 100 ఎకరాలు పారుతాయి. కొన్ని ఊళ్ళు కూడా వాళ్ళకు కూడా పారకాలు అవుతాయి. ఇయ్యకపోడు ఇక్కడ బావిలలో నీళ్ళు లేవు, ఇప్పుడు పంటలు పండటం లేదు. మరి ఎందుకు ఇదే తాపకోసారి అడుగుతూనే ఉన్నాం, ఇస్తా ఉంటాను, అది ఇస్తులేదు. దీని కింద మీకెంత? నాకు 5 ఎకరాలు ఉన్నది. బావిలలో నీళ్ళు వస్తాయా? బావిలలో అంటే ఇవి ఇస్తేనే, చెరువు నిండా నీళ్ళు ఉన్నా కానీ నీళ్ళు వెళ్ళాయి. అలా కాలువలు ఇస్తేనే ఏమన్నా నీళ్ళు వెళ్తాయి. మీరు చెప్పండి, ఇప్పటివరకు రైతులు ఎందుకు ఇంత ప్రెజర్ చేసినప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులలో ఐక్యత లేకపోవడమే రాజకీయ నాయకులకు అలసుగా మారింది. ఇది మెయిన్ కారణం. అయితే మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం, తిరిగే వాళ్ళం పోయి మాట్లాడినప్పుడు తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం, మళ్ళీ మర్చిపోవడం. ఈ మధ్యకాలంలో మీరు ఎమ్మెల్యే కడెం శ్రీ అని ఎప్పుడు కలిసారు? మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పోదామని అనుకుంటున్నాం. కరువు వచ్చింది కదా, ఈ టైంలో పోయి కలుద్దామని ఆలోచిస్తున్నాం. రైతులందరం కూడా పోదాం అనుకుంటున్నాం. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఛానల్ చేయాలి. చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. మనం ధర్మసాగర్ చెరువుకు సంబంధించిన ఎక్కడైతే స్లూయిస్ ఉందో దాని తర్వాత ఫీడర్ ఛానల్ కోసము దాదాపు ఇక్కడ వరకు, అంటే ఒక ఫీడర్ ఛానల్ యొక్క ఆనవాళ్ళు మనకు కనపడుతుంది. అంటే చెరువుగా ఉన్నప్పుడు ఇక్కడి రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడింది, ఏ విధంగా ఇప్పుడు ఉపయోగపడాలి, నిజంగా రాజకీయ నాయకులు అధికారులు కనుక దృష్టి పెడితే ఇప్పటికీ కూడా ధర్మసాగర్ రైతులతో పాటు పరిసర గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇక్కడ ఉన్న రైతును అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు రాజేందర్ రెడ్డి, ధర్మసాగర్ గ్రామ వాస్తవ్యుడను, రైతును. ధర్మసాగర్ చెరువు ఒకప్పుడు సస్యశ్యామలంగా మారిన ధర్మసాగర్ ప్రాంతం ఈరోజు బీడు భూములుగా మారిపోయినాయి. ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా ప్రధాన నినాదంతో వస్తారు. ఏంటిదంటే నక్కల్తూమ్కెళ్ళి నీళ్లు రైతులకు అందిస్తాం, చెరువును పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది చెప్పడం వరకు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. నక్కల్తూమ్ అనే ఒక తూము నుండి నీళ్లు కనుక వదిలితే దరిదాపుగా ధర్మసాగర్ శివారు ఆయకట్టు 400 ఎకరాలు పారుతుంది. దాని తర్వాత రాపాకపల్లె, దేవునూరు, మడిపెల్లె, అన్నాసాగరం అంతా టోటల్గా 1800 ఎకరాల దాకా దీని కింద పారకం ఉంది. కానీ ధర్మసాగర్ చెరువు డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని మా నుండి చాలా రోజులు చెరువును గుంజుకోవడం జరిగింది. ఆ తర్వాత దేవాల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ క్రమంలో దీన్ని సాగు, తాగు అని రెండింటికి అనుసంధానం చేయడం జరిగింది. తాగు అనేది బరాబర్ వెళ్ళిపోతాయి, సాగు అనే దానికి మాత్రం నీళ్ళు ఇవ్వడం జరగట్లేదు. అయితే దీనికి సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ అని 2 కెనాల్ ఉన్నాయి. ఉస్నాబాద్ ఎమ్మెల్యే వస్తాడు, కెనాల్ లేపుకుంటాడు, ఆయన ప్రాంతానికి ఆయన నీళ్ళు తీసుకుపోతాడు. ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే వస్తాడు, ఆయన ప్రాంతానికి ఆయన నీళ్ళు తీసుకుపోతాడు. నష్టపోయేది చెరువు కింద భూములు కోల్పోయింది ధర్మసాగర్ రైతులు. కానీ ధర్మసాగర్ చెరువు నుండి ఏదైతే కెనాల్ నుండి D1 తీయడం జరిగింది, ఆ D1 అనేది ధర్మసాగర్ శివారు ఆయకట్టు వారేటువంటి ప్రాంతం. దానికి ఓన్లీ పంపు సెట్లను ఆన్ చేసుకొని పారించుకోవడమే 150-200 ఎకరాలు. కానీ కరెంట్ లేకపోతే ఉత్తదేమా పని, అదేది తంతె వచ్చే నీళ్ళు కాదు. మిగతాదంతా వర్ధనపేట ఆ ఏరియానే పారుతుంది. అంటే మా స్థానికంగా మాకున్నటువంటి పరిస్థితులు, మా చెరువు, మా భూములు, మా అన్నీ పోయినాయి. మాకు మాత్రం సాగు నీళ్ళు అనేటివి ఇవ్వడం జరగట్లేదు. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. నా పేరు చాడా వెంకటరెడ్డి. ఇక్కడ ధర్మసాగర్ గ్రామం, ఈ నక్కల్తూమ్ కింద రైతులం. మొదటి రైతునే నేను. మాకు నీళ్ళు నక్కల్తూమ్ నీళ్ళు ఇస్తానన్నారు. నక్కల్తూమ్ తీసేటప్పుడు ప్రామిస్ చేసిండ్రు ఎమ్మెల్యేలు, ఓపెన్ చేసిపోయారు కానీ నీళ్ళు ఇవ్వలేదు. ఎత్తి మీద పెట్టిండ్రు నక్కల్తూమ్. ఇప్పుడు ఎవరు మేము ప్రామిస్ చేసింది? అప్పుడు రాజా ఎమ్మెల్యే ఉండే, రాజా ప్రామిస్ చేసిండు, నక్కల్తూమ్ పెట్టిండ్రు. ఓపెన్ చేసి నీళ్ళు వచ్చినాయి కానీ నీళ్ళు తూములో ఐటీ మీద పెట్టిండ్రు. నీళ్ళు ఎక్కుతలు ఆడ పంప్ హౌస్లకు అటే వెళ్ళిపోతాయి వాటర్ అంతా. ఒక 4-5 ఫీట్లు ఇంకా డౌన్ పెట్టానుండే తూము లోతు. అది చేయలేదు. అప్పుడు మాకేం తెలియదు. ఇంజనీర్లు కట్టుకుంటూ పోయినరు.
మేము చూసినాం కానీ మరి మా ఈ హైట్లో వస్తాయి అన్నారు. లాస్ట్ నీళ్ళు వచ్చే వరకు అటు వెళ్ళిపోతానే ఇటు లెవెల్ వస్తలేదు. ఇక మాకు బాయిలల్లో కూడా కనీసం దీని కిందనే బాయిలు ఉన్నాయి. బాయిలు 1 2 3 5 6 బాయిలు తవ్వుకున్నాం. ఈ 10 ఎకరాలనే 5 బాయిలు తవ్వినాం. నీళ్ళు ఒక్కొక్క మడి ట్రాక్టర్ నిలబెట్టుకుంటూ ఒక మడి బారినాక ఒక మడి దున్నుకుంటూ నారు పోసి నెల అవుతుంది. ఇదివరకు నాటేయాలి, వేసే పరిస్థితి లేదు. కాలం ఇట్లా పోయింది. ఈ గవర్నమెంట్ కూడా మరి నీళ్ళు మాకు స్టోరేజ్ చేసి మా తలాబ్కు నీళ్లు పెట్టుకొని మాకు ఇవ్వకుండా ఎక్కడెక్కడ జనగాము, చీటకోడూడు, చేరియాల అట అవన్నీ నీళ్లు తీసుకుపోతున్నారు. మాకు ఇవ్వకుండా పోతున్నాయి నీళ్ళు. నాటేసుకొని మాయిగా ఇంటికాడ ఉండాలి. గొర్రె మందలు కూడా ఇండ్లలో పండేది వానలు ఉంటే. వానలు లేక ఇప్పుడు ఖాళీగా తిరుగుతానే వచ్చి పెట్టుకుంటాను. మాకు కూడా దున్నులు లేదు కదా, నీళ్ళు ఒకటే మడి పారుతుంది. ఓ మడి పారి ఇంకా మీదే ఖాళీ ఉంటానే కానీ అందులో ఇంత బలం అవుతుంది కదా అని పెడతాను. ఇక అవుతుందా కాలం అవుతుందంటే కాలం అవుతలేదు. ఇక కాలం అయ్యే పరిస్థితి కూడా లేదు. ఏ వెళ్ళినా బాయిల నీళ్ళే. ఇంకో ఎన్ని 4 ఎకరాలు పెట్టే కాడ ఎకరం పెట్టుడు మా కష్టం ఉన్నది. ఇప్పుడు మీకు చెరువు ఇట్లా ఆనుకొని దగ్గరలో ఉన్నది కదా, చెరువు ఆనుకొని ఉన్నది, నీళ్ళ ఊట లేదు. ఆ చెరువు ఆనుకొని ఉన్నప్పుడు మరి నిజంగానే ఊట బాగుండాలి. చెరువు ఊట మాకు లేదు. మాకు నీళ్ళు ఇచ్చులేదు. ఇక మిషన్ భగీరథ వాటర్ ఉన్నది. అది అంతకుముందు బాగా పోయినాయి కానీ ఇప్పుడు అవి కూడా వస్తలేవు. కరీంనగర్కి వెళ్ళి వాళ్ళకి వస్తలేవట నీళ్ళు. వాళ్ళు కూడా ఓవర్ఫ్లో ఎక్కువ వదులుతలేరు. ఆ ఓవర్ఫ్లో వదిలినా మాకు 4-5 ఎకరాలు బారు. అట్లా కూడా లేదు వాళ్ళది. నీళ్ళకైతే బాగా కష్టంగా ఉన్నది. మాకు ఎడిదిరిగి మాకు నక్కలతో ఓపెన్ అయ్యి మా ఫీడర్ ఛానల్ ఓపెన్ చేసి కాలువలు తీస్తేనే ఈడ ఏమైనా సస్యామలు అవుతుంది తప్ప, లేకుంటే మాకు తలాబ్కు నీళ్లు పెట్టుకొని మేము బయటికి వాళ్ళందరూ ఎత్తుకుపోతాంటే మేము ఊకునుడు. మాది కూడా బుద్ధి తక్కువే అనిపిస్తుంది. అందరం పోయి ధర్నా చేసాడా అట మొత్తం మలగొట్టుడా ఆ మోటార్ నడవకుండా చేస్తే అవుతుంది కావచ్చు. కానీ ఇక రైతులు ఏకం అవుతలేరు. ఎప్పుడు అట్లా అవుతుంది కథ. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఛానల్ చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. ప్రతాపరెడ్డి, మాకు నీళ్లు లేవు, బాయిలో నీళ్ళు లేవు, దున్నుకుని లేదు. ఒక్కొక్క మరి దున్నుకుని ఒక టాటర్ ఆడు పడతాడు. మాకు నీళ్ళు మాకు తక్కువ నీళ్ళు రావాలి. మీది ఏ ఊరు? మీది ఎక్కడ? మీ భూమి ఎక్కడ? ధర్మసారే మాది. చెరువు ఇటు ఉన్నది, దాని కిందనే మేము ఉన్నాం. నీళ్లు లేవు మాకు, బాయిలో నీళ్ళు పడుతున్నాయి. గొర్రె మంద పెట్టుకుంటాను, నీళ్ళు లేక బలం లేక ఇలా పెట్టుకుంటాను. ఒక్కొక్క మళ్ళీ బాతాను తుండుకుంటాను. ఏం కావాలండి? మాకు నక్కలు నీళ్ళు రావాలి, మాకు కాలం నీళ్ళు రావాలి, దున్నుకోవాలి. మేము పొలం ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పిరా నక్కలు తుమ్మిస్తాను? ఇస్తా అన్నారు, ఒప్పుకున్నారు. అయిపోయింది. చూసిండ్రు, తూములు లావాటిండ్రు, మళ్ళీ మూసిండ్రు, పేలు కథం సరే కూడా చేసిండ్రు. జనాలు బాధిండ్రు. ఆ జనాలు చూసులేదు, వసూలేదు. ఇక ఎప్పుడు రాలే వాళ్ళకి. నక్కలు తుమ్ము వస్తే మీకు మంచి పంట పొలాలు బాగుంటాయా? అందరి పంటలు పండుతాయి. నీళ్ళు వెళ్తాయి, బాయిలో నీళ్ళు వెళ్తాయి. అందరికి నీళ్ళ కరువు ఉన్నది. ఇప్పుడు నీళ్ళకి ఒకరు ఆగం అయిపోతాను. ఈ ఏదైతే నక్కల తూము అనేది పేరుకు రైతులు ఏడాలు ఉల్లి చేస్తారు, ప్రాజెక్టును ఇబ్బంది పెడతారని ఒక తూము పెట్టి, అది కూడా మా పాత ఏదైతే చెరువు ఉన్నప్పుడు ఉన్న తూము కంటే 1 మీటర్ హైట్ మీద పెట్టి, హైట్ మీద పెడితే నష్టం జరుగుతుంది కదా? నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సగం తాగు అన్నాడో ఆ దానికి ఇది వర్తించదు. హైట్ అయిపోయింది. ఆ హైట్ అయిపోయినాక కూడా మాకు నీళ్ళు ఇస్తానంటే నీళ్ళు ఇచ్చేది లేదు. ఆ తూము ఈ రోజు వరకు ఒక్కనాడు అది కట్టడం అయిపోయినాక ప్రారంభోత్సవానికి వచ్చే ఎమ్మెల్యే ఇప్పుడే ఇక మళ్ళీ దానికి పాన పెట్టింది లేదు, ఇప్పింది లేదు. రైతులు నీళ్లు చూసింది లేదు. అయితే తూము ఏర్పాటు చేయడం వరకు ఓకే కనపడుతుంది అక్కడ మనకు. కానీ ఆ తర్వాత కూడా ఈ ఫీడర్ ఛానల్ లాగా ఇక్కడ వరకు వచ్చి ఆగినట్టు కనపడుతుంది. మరి ఇంకా ఏం చేయాలంటారు? మిగతా కాలువల అసలు సిస్టమే లేదు. దాని తర్వాత ఏంటంటే దరిదాపు 1/4 కిలోమీటర్ అంతా కట్టచ్చు కాలువ లెక్క. ఆ మిగతా తర్వాత కాలువ లేదు దానికి. ఆ కాలువలు తీయట్లేదు, తీస్తామంటారు, ఎంఆర్ఓ అంటారు, ఇదంటారు, అదంటారు. ఇది చెప్పడం వరకే తప్ప మిగతా సుక్క నీళ్లు బయటకు పోవడానికి కెనాల్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే చాలాసార్లు ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే ఎన్నికల నినాదంగా ఒక ప్రచారాస్త్రంగా మాత్రమే నక్కల తుమ్ము సమస్య అని చెప్తున్నారు. మరి ఎందుకు పరిష్కరించడం లేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు స్థానికంగా ఏ కెనాల్కు సంబంధించింది కాదు. నక్కల తుమ్ము అనేది సపరేట్గా మళ్ళీ ఒక కాలువది. దాన్ని మరమ్మతులు చేయలేక వాళ్ళ అసమర్థత, వాళ్ళకు టైం లేదు కావచ్చు. పాపం ప్రజలకు పని చేసి వాళ్ళకు టైం లేదు, టైం సరిపోతలేదు, అలసిపోయిళ్ళు. నక్కల తుమ్ము గురించి పట్టించుకోవాలంటే వాళ్ళు అలసిపోయిళ్ళు అంతే. చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారండి ఎలక్షన్ల ముందు. నక్కల తుమ్ము నీళ్లు రైతులు చూస్తారు, నేను చూపిస్తా, పర్యాటక కేంద్రం చేస్తా, మీరు బిజినెస్ చేసుకొని బతకచ్చు. ఇవి మాత్రమే. ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినాయి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేలు నక్కల తుమ్ముకు సంబంధించిన సమస్యను చెప్పిండ్రు, పరిష్కరిస్తా అని చెప్పిండ్రు? వాళ్ళందరి పేర్లు చెప్పండి. డాక్టర్ రాజయ్య గారు అదే చెప్పిండు, కడియం శ్రీహరి గారు అదే చెప్పిండు,
కానీ అది అమల్లోకి రావట్లేదు. విజయరామారావు గారు విజయరామారావు గారు కూడా అనేది, కాకపోతే ఆయన కొంచెం తక్కువ అనేది, వీళ్ళు జర ఎక్కువ అంటారు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలంటారు? నక్కల్తూమ్ నుండి ఏదైతే వాటర్ బయటికి రిలీజ్ చేస్తారో దానికి కెనాల్ సిస్టమ్ లేదు. ఖచ్చితంగా సర్వే చేసి దానికి కెనాల్ సిస్టమ్ చేస్తే ధర్మసాగర్ ఆయకట్టు దరిదాపుగా మొత్తం పారుతుంది, రైతులు మంచిగా బ్రతకగలుగుతారు. కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. అవసరాన్ని బట్టి రైతులు గగ్గోలు ఎత్తినప్పుడే దాన్ని తెరుతారు తప్ప, కానీ ఈ చెర్ల నీళ్లు పోయడం బరాబర్, ఇవన్నీ పైకి కొట్టుకపోవడం బరాబర్. ఎందుకంటే పైన పవర్ఫుల్ ఎమ్మెల్యేలు ఉన్నారో మరి ఏందో మాకు ఏం అర్థం కాదు, కానీ పైకి మాత్రం పోతూ ఉంటాయి. మాకు స్థానికంగా మాత్రం మాకు ఇయ్యారు. ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్య కదా, ఈసారి ఇంకా కరువు సంబంధించిన సమస్య ఇంకెక్కువ ఏర్పడుతుంది. ఇట్లాంటి టైంలో నకల్తూమ్ లాంటి అంటే సమస్య పరిష్కారం అనేది చాలా అవసరంగా కనబడుతుంది. ఈసారి అంటే రైతులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఏమైనా చేయబోతున్నారా? ఇంకేమున్నా సరే కానీ రైతులకు దరిదాపుగా ఇంకొక 15 రోజులు అయితే ముఖాలు తెల్లబడిపోతాయి. ఇక ఉద్యమాల వైపు పోకపోతే మేము ఇంకేం చేస్తాం? మా నీళ్ళు మాకు అనే ఉద్యమం అయితే పుడుతుందని అయితే నేను ఆశిస్తాను. ధర్మసాగర్లో ఏం చెప్పండి, ఏం నినాదం? మా నీళ్ళు మాకు, మా భూములు కోల్పోయినాం కాబట్టి నీళ్ళు మాయి, హక్కు మాది, మాయి వారితేనే పైన వారాలి, మాయి వారినాకనే పైన వారాలి. మా నీళ్ళు మాకే కావాలి. ఎందుకంటే భీమ్గన్పూర్ ఉన్నది సార్, ఇంకా ఒక చిన్న పాయింట్ సార్, భీమ్గన్పూర్ చెరువు ఉన్నది సార్, దానికి కూడా మా దగ్గరికి పంప్ హౌస్కి ఎట్లయితే ఓపెన్ కాలువ కొట్టుకపోయినలో అట్లే కొట్టిళ్ళు. కొడితే ఏమవుతుంది, డెడ్ స్టోరేజ్ అంటే వాళ్ళ మత్తడి లెవెల్ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఎప్పుడైతే వాళ్ళకి ఏర్పడదో అక్కడ ఉద్యమం వాళ్ళు తీసి వాళ్ళ మత్తడి లెవెల్ డ్రాప్ కట్టించుకున్నారు. రాబోయే రోజులలో మేము ఉద్యమం చేసి కూడా వాళ్ళ సగం నీళ్ళు తాగు, సగం నీళ్లకు పోను, మిగతాది మాది కాబట్టి మాకు లెవెల్ డ్రాప్ కట్టాలి. మున్సిపాలిటీ పోయే లెవెల్ కాడ లెవెల్ డ్రాప్ కట్టాలి. ఆ మిగతా నీళ్ళు మాయి, రైతులై. మా నీళ్ళు తాకెట్లా పోతాయి? మా నీళ్ళు మాకే అనే నినాదంతో తప్పకుండా ధర్మసాగర్ విలేజ్లో ఏ ఉద్యమం పుట్టిందంటే అది సాధించే వరకు నడుస్తుంది. ధర్మసాగర్కు ఉన్న అలవాటు అది. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఛానల్ చేయాలి. నక్కల్తూమ్ ఫీడర్ ఛానల్ ఓపెన్ చేయాలి.